హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు వంకాయ ఉల్లికారం కూర చూపించబోతున్నాను. ఇదివరకు చేసి చూపించాను, బట్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తున్నాను. వంకాయలు ఇలా చిన్న ముక్కల్లాగా ముచ్చిగితోటే కొంచెం ఉంచుకుని తరుక్కోవాలండి. చాలామందికి తెలుసు, బట్ ఏంటంటే తిట్టుకోకండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు మాత్రం తిట్టుకోకండి, తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను ఇది. అలాగే మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఏంటంటే నేను శనగపప్పు కూడా ఇందులో వేసుకుంటారండి, నేను వెయ్యని చెప్పాను కదా. నాకు ఉడికి లావుగా అవుతే మాత్రం శనగపప్పు నచ్చదు, అందుకని వెయ్యను నేను. అలాగే ఉల్లికారానికి ఉల్లిపాయలు నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నానబెట్టుకున్న చింతపండు, ఇవి ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. కుదిరితే ఇంట్లోనే వేసేసుకోవచ్చు ఉప్పు పసుపు, లేదంటే కూరలో కూడా వేసుకోవచ్చు. సో ఏంటంటే నేను వేసేస్తున్నాను. పోపు నూనె కాగింది. ఎక్కువ వేగక్కర్లేదండి, ఎందుకంటే ముక్కలతో పాటు పోపు వేగుతుంది. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే వంకాయ ముక్కలు. ఈ ముక్కలు వేగేటప్పటికీ పోపు కూడా చక్కగా మీకు ఎర్రగా వేగిపోతుందండి, అందులో డౌటే లేదు. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఉప్పు పసుపు వేసేసుకుందామండి, ఇంకొంచెం తొందరగా మగ్గుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత ఉల్లికారం వేసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయి వచ్చాయి కదండి. ఇది పచ్చివాసన పొయ్యిదాకా వేయించుకుని ఈ నీళ్లు పోసేసుకుందాము. ఇంకా బాగా మగ్గుతుంది. చూసారా, సారీ ఫ్రెండ్స్, ఉల్లికారం ముక్కల్లో వేసేది స్కిప్ అయింది. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, చేయలేదు. అందువల్ల సారీ ఫ్రెండ్స్. మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లికారం ఇందులో వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత లేత దవ్వలన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర పడిపోవచ్చిందండి. దీనికి కాంబినేషన్గా సాంబార్ పెట్టాను. చూసారా, ముక్కలన్నీ వేసి సాంబార్ పెట్టాను. డిష్ అవుట్ చేసేసుకుందాము. చూసారు కదా, వంకాయ ఉల్లికారం చాలా ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ, వెరీ సింపుల్. దీని కాంబినేషన్ ముద్దపప్పు అయితే ఇంకా బాగుంటుందండి. కాకపోతే 3 పల్చడిది ఏదన్నా ఉండాలి కాబట్టి సాంబార్ పెట్టానండి. అలాగే ఇది చపాతీల్లోకి అయితే అద్భుతంగా ఉంటుందండి. అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందో చపాతీల్లోకి అయితే అసలు చెప్పనే వద్దు. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.